వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిట్టితల్లి హత్య కేసులో హంతకుడు ప్రసాదరావు గారి అబ్బాయి నవీన్ కాదు తానేనని స్వయంగా బాలు అనే సహ విద్యార్థి పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు. మళ్ళీ బాలు అని కొత్త హంతకుడు తెర మీదకి వచ్చాడు. నవీనే హంతకుడని చూసిన వాళ్ళు చెప్పారు. కాదు బాలునే హంతకుడని పోలీసులు అంటున్నారు. ఇంతకు అసలు హంతకుడు ఎవరు? చిట్టి తల్లిని చంపింది బాలు కాదు నవీన్. చిట్టి తల్లిని చంపింది బాలు కాదు నవీన్. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. ఇంకెందరూ అరుణమ్మలు రాలిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. స్వప్నిక శ్రీలక్ష్మి స్వామ్య జ్యోతులెన్నియారే తల్లి భారతమ్మ. పుడమి పైన ఆడ జన్మ పుట్టు శాపమాయే తల్లి భారతమ్మ. పేదోళ్ళ చిట్టి తల్లి ప్రాణమీడబాయే తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. ప్రేమించా పెళ్లి ఆడు లేదంటే నరికి వేస్తా. ఐ లవ్ యూ చెప్పు నాతో కాదంటే యాసిడ్ పోస్తా. నాకు దక్కాని నిన్ను బ్లేడులతో వస్తానానే. షాడీజం ఎంత కాలం నేరాలు ఎంత ఘోరం. నేరాలు ఎంత ఘోరం. ఆసరాగా ఉండే బిడ్డ కళ్ళ ముందే పోతే నా తల్లి భారతమ్మ. ఆసరాగా ఉండే బిడ్డ కళ్ళ ముందే పోతే నా తల్లి భారతమ్మ. కన్నోళ్ళ పేగులల్ల కష్టం ఎంత కాలం నా తల్లి భారతమ్మ. కన్నోళ్ళ పేగులల్ల కష్టం ఎంత కాలం నా తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. మగ బిడ్డలను కన్నా తల్లిదండ్రులారా మీరు బాలప్రాయములోనే ఉగ్గు పాలతోనే నేర్పండి కొడుకులకు. స్త్రీ అంటే అమ్మ అంశ, స్త్రీ అంటే అమ్మోరంశ, స్త్రీ అంటే అమ్మోరంశ. స్త్రీ అంటే అమ్మోరంశ. చాల్ కన్న కొడుకులంతా మైసూరులైతే నా తల్లి భారతమ్మ. కన్న కొడుకులంతా మహిషాసురులైతే నా తల్లి భారతమ్మ. అరే కన్నోళ్ళగాను మీరు కాలికలవ్వండో నా తల్లి భారతమ్మ. కన్నోళ్ళగాను మీరు కాలికలవ్వండో నా తల్లి భారతమ్మ. వీడే హంతకుడంటూ ఒక మనిషిని చూపెట్టి వీడుగాదు వాడు అంటూ ఇంకొకని పేరు చెప్పి అసలు దాచిపెట్టి నకిలిని ముందు పెట్టి ఈ డ్రామాలెంత కాలం, ఈ మోసం ఎంత కాలం. ఈ మోసం ఎంత కాలం. చాల్ న్యాయం కోసం ఇంకా ఎంత కాలం ఆగాలమ్మో నా తల్లి భారతమ్మ. న్యాయం కోసం ఇంకా ఎంత కాలం ఆగాలమ్మో నా తల్లి భారతమ్మ. అరే కన్నుల కన్నీళ్లతో చెలగాటం ఎంత కాలం నా తల్లి భారతమ్మ. కన్నుల కన్నీళ్లతో చెలగాటం ఎంత కాలం నా తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ స్త్రీల హత్యలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. ఎందరూ ఆయేషలింకా ఆరిపోవాలమ్మో నా తల్లి భారతమ్మ. నీ కూతురిని మానభంగం చేసి హత్య చేసిన ఆ దొర కొడుకు నవీన్ మీద కేసు పెట్టాల్సిందే. ఏంటండి మీరు మాట్లాడితే కోర్టు కేసు అంటూ కొనుక్తారు? ఆ మాత్రం కోర్టు మనకి తెలవదా? ఆ మాత్రం సెక్షన్లు మనకి తెలవా? ఒకవేళ వాళ్ళు కేసే పెట్టారనుకో వాదించడానికి మన లాయర్ లేడా? ఏమయ్యా లాయరు? అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరండి. రోగం అంటూ రాకముందే జబ్బు ఏమిటో తెలుసుకుని మందేయాలి. ఒకవేళ వాడంటూ ఉండి కేసు పెట్టాడు అనుకోండి, మనం పేగలిగేది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? వాడంటూ కోర్టుకు వెళ్తే కేసు పెట్టడం ఖాయం. వాడు కోర్టుకే వెళ్ళలేదనుకోండి, కేసే లేదు. అయితే వాడిని కేసే పెట్టనివ్వాలి. మన వీరయ్యని కేసు పెట్టొద్దంటాడా దొర? అది చూద్దాం. ఎలా కేసు పెట్టనీడో చూద్దాం.
ఆ దొరతనం ఏందో చూద్దాం. నువ్వు ఒంటరోడివి కాదు వీరయ్య, నీకు అండగా మేముంటాం. త్వరగా ఇవాళ తాడో పేడో తోలిపోవాలా? పద వీరయ్య. ఎవరా నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుని పగలబడుతున్నావు? మా అబ్బాయి మీద కేసు పెట్టారా నీ కొడుకు? మీరెన్ని చిత్రహింసలు పెట్టినా నా కొడుకు మీ మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకోడరా. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ కొడుకు మా నవీన్ బాబు మీద పెట్టిన కేసు వాపసు తీసుకున్నాడో సరి, లేకపోతే నీ కొడుకు నువ్వు మీ కుటుంబం మొత్తం నాశనం చేస్తాన్రా. రాయ్ జాగ్రత్త. రే చిన్న దిగండ్రా. నువ్వు మా అన్నయ్య గారి అబ్బాయి మీద కేసు పెట్టడానికి వెళుతున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వచ్చిన దోవనే తిరిగి వెనక్కి వెళ్ళిపో, లేదా నీతో పాటు ఇక్కడున్న మీ వాళ్ళందరినీ ఇప్పుడే ఇక్కడే నరికి పోగులు పెడతా. బాబు యుద్ధం వద్దయ్యా, నేను కోర్టుకు వెళ్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. వేరే మామ బిడ్డా, వేరే మామ, వీళ్ళు మీ అమ్మని నాన్నని తెగొట్టేశారు. మా అమ్మని నాన్నని కొట్టానురా. కొట్టావు? ఏం పీకుతావు? నిన్ను గుండు పేలిందో గొంతు తెగుద్ది.
కన్ను పేలిందో బుర్ర బద్దలవుద్ది. ఒక ప్రజా నాయకుడిగా ప్రజల హక్కులు కాపాడవలసిన నువ్వు హంతకుడైన నీ కొడుకును కాపాడాలని చూస్తున్నావు. నీ కొడుకు పైన నేను కేసు పెడితే ఎక్కడ తను ఊరికము ఎక్కవలసి వస్తుందేమోనని మమ్మల్ని చంపాలని చూస్తున్నావు. నాకు చట్టం అన్నా పోలీసులన్నా న్యాయస్థానం అన్నా నాకు నమ్మకం ఉందిరా. అందుకే ఒకప్పుడు నీ ఇంటికి వచ్చి త్వరగా నాకు న్యాయం చేయండి అని నీ కాళ్ళ వేళపడ్డాను రా. నీ కాళ్ళ వేళపడ్డాను. కానీ ఇప్పుడు న్యాయం కోసం నేను చేస్తున్న పోరాటానికి అడ్డు తగిలినా, నా అమ్మా నాన్నల జోలికి వెళ్ళినా నీ యాలి బిడ్డలకు నువ్వు లేకుండా చేస్తా. బయటపడాలి. వీరయ్యకి నిజం చెప్పాలి. సార్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. చచ్చిపోతానని భయంగా ఉంది సార్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. ఏంటయ్యా వీడి తలంతా రక్తం గారిపోతుంది సార్. వీడు చచ్చేట్టున్నాడే. అవును సార్. వెంటనే అంబులెన్స్ పిలవండి. వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వాడు బతకాలి. గో ఫాస్ట్. ఎస్ సార్.